ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిచింది. అంతేకాకుండా భారీగా అయితే సక్సెస్ ని సొంతం చేసుకుని ఏకంగా సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మిగతా వాళ్ళకి సైతం మరి పార్టీ పరిస్థితులు గుర్తు తెచ్చుకుని ఎవరికి వాళ్ళు మిన్నకుంటుకుపోయారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తెలుగుదేశం పార్టీకి తన మద్దతును తెలియజేస్తూ విషెస్ ని అందించారు. ప్రియమైన చంద్రబాబు మావయ్య అని, మరి బాలయ్య బాబు హ్యాట్రిక్ కొట్టారని, అత్త పురంధేశ్వరి ఎంపీగా గెలిచిందని, ఇంకా అలాగే మిగతా వాళ్ళకి సంబంధించిన పదవులు రావడంతో వాళ్ళందరినీ కూడా పేరు పేరున విషెస్‌ని అందించారు మన జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయం బట్టి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఒక్కడైపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకొని అందరూ కూడా ఎంతగానో షాక్ అయిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలిసి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తన ప్రజల కోసం ఒక గుడ్ న్యూస్ చెప్పారు. నిజంగా తెలుగుదేశం పార్టీకి తను రాబోతున్నానని, త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అభిప్రాయ భేదాలు లేకుండా జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇంకా నందమూరి కుటుంబం, నారా కుటుంబం ఒక్కటిగానే ఉంటుందంటూ తెలియజేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఏపీ ప్రజలకి జూనియర్ ఎన్టీఆర్ చెప్పినటువంటి గుడ్ న్యూస్ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఎన్టీఆర్ కేవలం ఒక విషస్‌ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తేనే ఇలా ఉంది. అలాగే ఆయన ప్రచారానికి వచ్చి ఉంటే టీడీపీకి సంబంధించి ఎంత మంచి పేరు వచ్చిండేదో తెలిస్తేనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తారంటూ మరి ఈ విషయాన్ని గురించి తెలియజేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది.